హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మెదక్ పార్లమెంట్ గురించి చెప్పబోతున్నాను. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం 1952వ సంవత్సరంలో ఏర్పాటు అయింది. ఇది జనరల్ స్థానం. ఇక్కడ సుమారు 16 లక్షల మంది ఓటర్లు ఉంటారు. ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 1 మెదక్, 2 సంగారెడ్డి, 3 పటాన్ చెరువు, 4 నర్సాపూర్, 5 దుబాక, 6 సిద్దిపేట్ మరియు 7 గజ్వేల్ నియోజకవర్గాలు వస్తాయి. ఇక్కడ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుండి కాంగ్రెస్ 1 స్థానం మరియు బీఆర్ఎస్ 6 స్థానాల విజయం సాధించడం జరిగింది. ఇక్కడి నుండి మొదటిసారి జరిగిన 1952వ ఎన్నికల్లో ఇక్కడి నుండి జయసూర్య గారు విజయం సాధించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఇక్కడి నుండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాంగ్రెస్ అభ్యర్థి అయిన శ్రావణ్ రెడ్డిపై విజయం సాధించడం జరిగింది. మరియు 2014 సంవత్సరంలో ఉప ఎన్నికల్లో ఇక్కడి నుండి బీఆర్ఎస్ అభ్యర్థి అయిన కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అయిన సునీత లక్ష్మారెడ్డిపై విజయం సాధించడం జరిగింది. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుండి బీఆర్ఎస్ అభ్యర్థి అయిన కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అయిన అనిల్ కుమార్పై విజయం సాధించడం జరిగింది. ఇక్కడి నుండి ఇందిరాగాంధీ, విజయశాంతి మరియు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడి నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు ముద్రాజ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి మరియు బీజేపీ అభ్యర్థిగా రఘునందర్ రావు బరిలో ఉండబోతున్నారు. ఇక్కడ త్రిముఖ పోరు ఉండబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.